సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అధ్యక్ష, డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు, డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష. డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, మీరు చేసినారు ప్రయత్నం, ఒక హౌస్ హోల్డ్ సర్వేని చేసినారు మీరు, దాని పేరు సిఈపిసి ఏదో పెట్టినారు. మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు. సార్ మేము ముగ్గురం అఫిడవిట్లు ఇచ్చినాం, ఎలక్షన్ అఫిడవిట్లు మీ కాడనే ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి. అలా నేను ఓసీయా బీసీయా మీకు తెలుసు, నేను పాల్గొంటే ఏంది పాల్గొనకపోతే ఏంది, కానీ తప్పు చేసింది మీరు. ఇవాళ 6% జనాభా తగ్గింది మీ సర్వేలో. కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 52%గా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6% ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా? ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా? ఎన్నడన్నా ఒక్కసారి ప్రయత్నం చేసిండ్రా చిత్తశుద్ధితో? అది చేయలే. ఎంతసేపు ముగ్గురు పాల్గొనకపోతే 6% తగ్గుతుందా అధ్యక్ష? మేము కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు పాల్గొనలేదు. సరే, మాది ఏందో ఎలక్షన్ అఫిడవిట్ ఉండనే ఉన్నది, అందులో మేము ఓసీఆర్ బీసీఆర్ రాష్ట్రం అందరికి తెలుసు. తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దెప్పి పొడుస్తానే ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష, మేము పాల్గొనంత మాత్రాన 52% 46% కాదు కదా అధ్యక్ష. ఇవాళ నిజంగా బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో మీరు సేవ చేయాలనుకుంటే మీరు చెప్పిండాలా, డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పిండాలా. కండిషన్స్ అప్లై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పిండాలా. అది మీరు చెప్పలేదు. ఇవాళ మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మా పొన్నం ప్రభాకర్ అన్న అంటే మాకు గౌరవం. వారు నిజంగా కూడా తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆనాడు పార్లమెంట్లో చట్టంలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మేం చెప్పడం కాదు అధ్యక్ష, కరీంనగర్ లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాడు మా పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా అని చెప్పారు అధ్యక్ష. వి స్టాండ్ బై దట్. మీరంటే గౌరవం ఉంది. వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు చెప్పాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు, తేవట్లేదు సార్, పెట్టండి. రేపు ఎల్లుండి హౌస్ పెడతారా, ఇంకో నిమజ్జనం తర్వాత పెడతారా, మీ ఇష్టం. కానీ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెండి. ఎందుకంటే ఒక పదవులతోనే రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతోనే న్యాయం జరగదు. సామాజిక న్యాయం, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే ప్రభాకర్ సార్ గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బీసీ సబ్ ప్లాన్ కు సంబంధించి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సభాపతి నిర్ణయం చేయడం ఒక రోజు తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఇంతకుముందు కూడా అంటే వారికి సభలో ఎక్కువ అనుభవం ఉంది, మంత్రిగా చేసినారు, ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉంది. కాబట్టి ఇంకా ఏదైనా లోపాలున్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి. కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగానే ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తారా, మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు, మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి చర్చ